నమస్తే. నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఉద్యమాలు నిరసనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యా సంస్థలు బంద్ చేసి వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు లోయర్ ట్యాంక్ బండ్లో బీఎస్పీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం చేపట్టిండ్రు. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. విద్యార్థులు చనిపోయినా ఎందుకు రాజీనామా చేస్తలేరు? అంత ముఖ్యమా మీకు పదవి? వాళ్ళు ఎంతమందినా చచ్చిపోయినా మీకు పదవి ముఖ్యమా అని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. నిజంగానే దేశంలో ఒక ఉద్యమం మామూలుగా లేదు. సీజేపీ చాలా రోజులుగా చేస్తూ ఉంది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. వాళ్లకు సంఘీభావంగా మద్దతుగా వాళ్లకు గొంతుగా చేతిలో చేయి కలిపి చాలా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా మాట్లాడదాం ఇదే అంశంపై. మనతో ఓయూ పిహెచ్డి స్కాలర్ దర్శన్ గారు ఉన్నారు. ఈరోజు మీరు కూడా లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఒకటే మాట అంటున్నాడు, ఎగ్జామ్ లీక్ అయింది, దోషులను పట్టుకున్నాం, శిక్షలు ఉంటాయి త్వరలో, ఇది ఓకే, రిజల్ట్ కూడా వచ్చింది, రీ ఎగ్జామ్ పెట్టేసినాం. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మీరు కోరుతా ఉన్నారు. చేస్తే వచ్చే లాభం ఏందని అక్కడి నుంచి ప్రశ్న వస్తూ ఉంది. ఎస్, మేము చేస్తే వచ్చే లాభం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు చిత్తశుద్ధితోటి అంకిత భావంతో పనిచేయట్లేదు. కాబట్టి ఆయన చిత్తశుద్ధి అంకిత భావంతో పనిచేసలేనటువంటి వ్యక్తిని తొలగించి కొత్త వ్యక్తిని నియమించడం ద్వారా నెక్స్ట్ ఏదైనా తప్పు చేయాలనే ఆలోచన ఎవరికైనా వస్తే భయపడి అట్లాంటి తప్పులు జరగవనేటటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, ఉద్యమకారులు, కవులు, రచయితలు, మేధావులు, ప్రొఫెసర్లు పెద్ద ఎత్తున అడుగుతున్నారు. మేము అడుగుతున్నాం విద్యార్థులుగా. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా జరుగుతూ ఉన్నది. వందలాది మంది విద్యార్థులు ఓయూ నుంచి ఈ ధర్నాకు మద్దతుగా మేము వచ్చినాము. ఎందుకు విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎందుకు విద్యాశాఖ నుంచి ఎందుకు ఆయన రాజీనామా చేయొద్దని మేము అడుగుతున్నాం. రెండో ప్రశ్న వేస్తూ ఉన్నాం ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విద్యార్థులు కావాలా ధర్మేంద్ర ప్రధాన్ కావాలనేటువంటి విషయాన్ని తేల్చుకోవాలంటున్నాం. మీరు ఎటువైపు ఉంటారు? విద్యార్థుల వైపు ఉంటారా, ఏదో ధర్మేంద్ర ప్రధాన్ వైపు ఉంటారా అనేటువంటి ప్రశ్న మేము విసురుతూ ఉన్నాము. రెండోది ఏంటి అంటే, నరేంద్ర మోడీ తన ఎంతసేపటికి తన బీజేపీ పార్టీ అయినటువంటి తన వ్యక్తిని కాపాడుకునేందుకు మాత్రమే ప్రయత్నం చేస్తుండే తప్ప, అయ్యో తప్పు జరిగిందని చెప్పినప్పుడు ఆయన ఏం చేయాలంటే రాజీనామా చేసేటట్లు బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేయకుండా విద్యార్థుల మీద లాఠీ చార్జీలు చేసి టియర్ గ్యాసులు చేసినటువంటి వ్యక్తిని మీరు వెనకేసుకొని రావడమే కదా. వందలాది మంది విద్యార్థుల్ని, లక్షలాది మంది విద్యార్థుల్ని నరేంద్ర మోడీ అవమానించినట్లే. ఇంకో మాట చెప్తున్నాం, పార్లమెంటు దగ్గరికి నిరసనగా శాంతియుతంగా ధర్నా చేసేటటువంటి హక్కు కూడా విద్యార్థులకు, యువతకు ఉన్నది. ఎందుకు పోవద్దు? ఎందుకు ధర్నా చేయొద్దు? తప్పు ఏంది? ధర్నా చేస్తే తప్పేంది? నరేంద్ర మోడీ ధర్నా చేయలేదా? గతంలో బీజేపీ వాళ్ళు ధర్నా చేయలేదా? అంటే పర్మిషన్ లేకుండా పోవద్దు కదా, తీవ్రవాదంతో సమానమని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. మరి విద్యార్థుల హక్కుల్ని అడిగేందుకు శాంతియుతంగా వెళ్తే తప్పేం లేదండి. దానికి పర్మిషన్తో అవసరం లేదు. ఇక్కడ బీజేపీ ఏం చేస్తున్నదంటే, అమెరికా నుంచి ట్రంప్ ఇది ఏపిస్తున్నాడు, పాకిస్తాన్ నుంచి వచ్చారు విదేశీయులు, వీళ్ళంతా టెర్రరిస్టులు అని. అంటే బీజేపీని ప్రశ్నిస్తే టెర్రరిస్టులు అవుతారా, హిందూ వ్యతిరేకులు అవుతారా? అంటే ఎంతసేపటికి బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ తన తప్పును కప్పుపించుకునేందుకు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఉస్మానియా విద్యార్థులుగా ఈరోజు మేమందరం కూడా బీఎస్పీ పార్టీ నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ ధర్నాకు మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము. మా నిరసన, మా డిమాండ్ ఏంటి అంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు మీరు అన్నమాటనే మీరు మాట్లాడుతూ గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ ప్రొటెస్ట్ ముసుగులో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. విదేశాల నుంచి ఫండ్ వస్తుంది, వాళ్ళ ఏజెంట్లుగా కొందరు ఈ ప్రొటెస్ట్లో ఉన్నారనేది వాదన. ఇది 100కు 100 పాలుగా ఇది తప్పండి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మోడీ ఏం చేస్తున్నాడంటే, ఈ ఉద్యమం జరగకుండా ఈ ఉద్యమం మీద తప్పుడు కథనాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చాలా మీడియాల సంస్థలు ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు మన తొలి వెలుగు ఎంత ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేశంలో మోడీ బ్యాచ్ ఉన్నది కదా, మోడీ బ్యాచ్ విద్యార్థి సమస్యల మీద ఎక్కడ కూడా మాట్లాడతలేదు. లాఠీ చార్జ్ జరిగింది, మాట్లాడతలేరు. టీఆర్ గ్యాసులు జరిగినాయి, మాట్లాడతలేరు. నీట్ పేపర్ లీక్ అయింది, మాట్లాడతలేరు. 2024లో పేపర్ లీక్ అయింది. మరి 2026 2 సంవత్సరాల తర్వాత కూడా పేపర్ లీక్ అయింది. లీక్ అయినటువంటి వ్యక్తికి ప్రధాన కారణం ఎవరు?
ధర్మేంద్ర ప్రధాన్. ఆయన రాజీనామా ఎందుకు చేస్తలేడు? మోడీకి ధర్మేంద్ర ప్రధాన్కి వాళ్ళకు ఉన్నటువంటి అటాచ్మెంట్ ఏంటి? ఓట్లు విద్యార్థులు యువత వేసినటువంటి సందర్భంలో రాజీనామా చేస్తే సరిపోతుంది కదా, ఎందుకు రాజీనామా చేస్తారు అనేటువంటి ప్రశ్న ఇప్పటి వరకు కూడా వెంటాడుతూ ఉన్నది. ధర్మేంద్ర ప్రధాన్ ఎలాంటి తప్పు చేయలేదు, అందుకే రాజీనామా చేయట్లేదు, అందుకే నరేంద్ర మోడీ కూడా చెయ్యమని చెప్పట్లేదు అనే వాదన కూడా వస్తుంది. 100కు 100 పాలుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ధర్మేంద్ర ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉన్నది. ఆ ఎన్టీఏ పేపరు ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? విద్యాశాఖ ఆధీనంలోనే ఉంటుంది కదా. ఆ పేపర్ తయారు చేసినటువంటి వ్యక్తే లీక్ చేసిండు. 20 లక్షలకు 30 లక్షలకు 50 లక్షలకు కేరళకు పోయింది, మధ్యప్రదేశ్ పోయింది, అన్ని రాష్ట్రాలు తిరిగింది. విద్యాశాఖ మంత్రి ఆధీనంలోనే ఉంటుంది కదా. పేపర్ లీక్ అయిందంటే దానికి మన ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా బాధ్యత అయి ఉంటాడు కదా. మేము ఏమంటున్నామంటే 2024లో పేపర్ లీక్ అయింది, 2 ఇయర్స్ మేము భరించినాం. 2026లో కూడా పేపర్ లీక్ అయింది. ఈ లీక్ వల్ల మనస్తాపంతో చాలామంది విద్యార్థులు చనిపోయారు. ఆ చనిపోయినటువంటి కుటుంబాలకి ఏమని సమాధానం చేస్తాడు అంటున్నాను నేను ఈ సందర్భంగా. ఇప్పుడు ఇంకో దర్శన్ గారు ఇంకో ప్రశ్న కూడా మీకు వస్తూ ఉంది. ఇప్పుడు లీక్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇప్పుడు ఇట్లా రాజీనామాలు చేసుకుంటూ పోతే ఇక 2 నెలలు కూడా మంత్రి పదవులు ఎవరు ఉండరు. ఇప్పుడు విమాన ప్రమాదం జరిగింది ఆ మధ్యలో, ఇంకా రామ్మోహన్ నాయుడు కూడా చేయాలి. ఇప్పుడు రైలు ప్రమాదం జరుగుతుంది, ఇంకా ఆయనే చేయాలి. ఈ ఏడ ఎవరు కుదురుగా ఎవరు ఉంటారు అనే ప్రశ్న వస్తూ ఉంది. ఎస్, మేము ఎందుకు రాజీనామా చేయమంటున్నామంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కరించలేని స్థాయిలో ధర్మేంద్ర ప్రధాన్ లేడు కాబట్టే రాజీనామా చేయమంటున్నాం. ఆయన బాధ్యతగా పనిచేస్తలేడు. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏంది? ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకోబడ్డ విధానమే ప్రజాస్వామ్యం అయినప్పుడు ఆయన చిత్తశుద్ధితోటి, అంకిత భావంతో పనిచేయట్లేదు కాబట్టే అతను రాజీనామా చేయమంటున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ప్రజలు ఓట్లేస్తే గెలిచిరండి ప్రజాస్వామ్యంలో. నరేంద్ర మోడీ సరిగ్గా పనిచేయకపోయినా కూడా రాజీనామా చేయాలి నరేంద్ర మోడీ. ప్రజల యొక్క హక్కు, ప్రజల కోసమే వీళ్ళు ఉన్నప్పుడు, ప్రజల్ని వీళ్ళు పట్టించుకోనప్పుడు, విద్యార్థులను వీళ్ళు పట్టించుకోనప్పుడు వీళ్ళకి ఆ నైతిక హక్కు ఉండదు కదా అంటున్నాం. దేశవ్యాప్తమైనటువంటి పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా మోడీ మీద దేశవ్యాప్తంగా పెద్ద వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది. బహుజనులందరూ గుర్తిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఆయనను బర్తరఫ్ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం కూలిపోతుంది, బహుజనులు అధికారంలోకి రాబోతుంటారు. థ్యాంక్ యూ. మాట్లాడతారా? జై భీమ్ మిత్రులారా, ప్రస్తుతం మనం లోయర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్లో ఉన్నాం. దేశవ్యాప్తంగా మరి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఏదైతే పోలీసుల లాఠీ చార్జ్ ఉందో, క్రూరంగా విద్యార్థుల్ని దాడి చేసిర్రు. వాళ్ళ చేతులు ఇరిగినాయి, వాళ్ళ రబ్బర్ బుల్లెట్లు తగిలి చాలామంది మొఖాలు చిత్తలైనాయి. పోలీసుల లాఠీలకి మేకులు కొట్టి ఉన్నాయి. ఎంత క్రూరంగా నిజంగా విద్యార్థుల్ని ఒక టెర్రరిస్ట్ లెక్క, ఒక ఉగ్రవాదుల లెక్క ట్రీట్ చేస్తూ ఉన్నారు. నీట్ పేపర్ లీక్ వల్ల చాలామంది విద్యార్థులు చనిపోయారు. దానికి బాధ్యత వహిస్తూ మరి సోనం వాంగ్చుక్ గారు మరియు CJP పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ధర్నా జరుగుతూ ఉన్నదో ఆ ధర్నాకి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించకుండా ధర్మేంద్ర ప్రధాన్ మరి విద్యాశాఖ మంత్రిగా ఉండి, మరి దేశ ప్రధాని ఒక బాధ్యత గల ప్రధానిగా ఉండి ఆ విద్యార్థులకి న్యాయం చేయకుండా నిమ్మకు నీరెత్తనట్టు ఉండి, మరి ఒక దున్నపోతు మీద ఎట్లయితే వాన పడితే కనీసం శంకించకుండా, కనీసం కదలకుండా మరి ఏదైతే మొండి వైఖరి కేంద్ర ప్రభుత్వం వహిస్తూ ఉన్నదో ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. దేశంలో ప్రతి ఒక్క యూనివర్సిటీ నుండి, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి, అదే ఢిల్లీ యూనివర్సిటీ కానివ్వండి, మరి JNU కానివ్వండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానివ్వండి, ప్రతి యూనివర్సిటీ నుండి మరి విద్యార్థి లోకం కదులుతూ ఉంది. నేడు మరి BSP పార్టీ మరి ఆధ్వర్యంలో తెలంగాణ మరి BSP చీఫ్ మరి అధ్యక్షులు ఇబ్రాహిం శేఖర్ గారి ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి దేశవ్యాప్తంగా ఏదైతే నిరసన కార్యక్రమానికి మరి ఇప్పటికైనా మీరు స్పందించాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారు మీరు రాజీనామా చేయాలి. మరి అందుకు బాధ్యత వహిస్తూ మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉన్నది. చనిపోయిన విద్యార్థులకి తప్పనిసరిగా న్యాయం చేయాలని చెప్పేసి DBSA, DMSA, భీమ్డ్రమ్ ఆధ్వర్యంలో మరి BSP పార్టీ కూడా మద్దతు తెలియజేయడానికి డాక్టర్ నెలగంటి శరత్ ఆధ్వర్యంలో మరి దర్శన్ గారు మేము కూడా రావడం జరిగింది. తప్పనిసరిగా విద్యార్థి లోకానికి న్యాయం చేయాలి, చనిపోయిన కుటుంబాలకి ఎక్స్గ్రేషియా మరి కేటాయించాలని చెప్పేసి ఈ సభాముఖంగా
మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, ఏం చెప్తారండి? ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాలి? ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర గత 20 రోజుల సంధి విద్యార్థులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పోలీసులు అక్రమంగా దాడి చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఆ విద్యార్థులకు ఎవరైతే నీట్ పేపర్ లీక్ వల్ల ఆ లీక్ అయినటువంటి విద్యార్థులు నష్టపోతున్నారు కాబట్టి ఆ నష్టాన్ని భరించడం కోసం ఈ యొక్క విద్యాశాఖ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కాదు, ఆయన అధర్మేంద్ర ప్రధాను, ఆయన వెంటనే రాజీనామా చేయాలి. ఎవరైతే విద్యార్థులకు అన్యాయం జరిగిందో వాళ్ళకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వచ్చి విద్యార్థులను పిలిచి చర్చలు జరిపి వారికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. దానికి విద్యార్థుల తరపున మా యొక్క పూర్తి మద్దతు తెలుపుతున్నాం. విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా పూర్తి మద్దతు మా యూనివర్సిటీ వేదికగా తెలియజేస్తున్నాం. ఏం చెప్తారండి? అంటే ఒక విద్యార్థి పరీక్ష రాస్తే ఒక మార్కుతో ఫెయిల్ అయితే ఆ విద్యార్థి ఫెయిల్ అయినట్టే. కానీ ఇవాళ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం ఫెయిల్ అయితే అది వ్యవస్థ తప్పే కదా. ఈ ప్రభుత్వం అనేక మంది లక్షలాది మంది పేద విద్యార్థులు ఒక వ్యవసాయ రైతు తన పొలాన్ని అమ్మి తన కొడుకుని డాక్టర్ చేయాలని చెప్పి కలలుగా అన్నాడు. అదేవిధంగా ఒక తల్లి తన మీద ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి తన కొడుకు డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలని చెప్పి కలలు కంటే ఇవాళ నీట్ పరీక్ష, JEE, CUI, UPSC ఇలాంటి ఏ జాతీయ పరీక్ష నిర్వహించినా కానీ ఆ జాతీయ పరీక్ష ఏడ లీక్ అవుతుంది అని చెప్పి భయపడే పరిస్థితి ఇవాళ యువతలో ఉన్నది, ఈ దేశ ప్రజల్లో ఉన్నది. కాబట్టి దీనికి బేషరతుగా ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా దీనికి బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ గారిని కూడా రాజీనామా చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే లక్షలాది మంది దేశ రాజధాని నడిపొట్టున ర్యాలీ నిర్వహిస్తుంటే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసి వాళ్ళ మీద దాడులకు తెగబడుతున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలకు బాధ్యతగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది ధర్మేంద్ర ప్రధానే కాదు, నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలని బీఎస్పీ నేతలు కోరుతా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.